ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. Cast thy burden upon the Lord, and he shall sustain thee. He shall never suffer the righteous to be moved. ఈ రోజుల్లో భారము మోయని వారు అంటూ ఎవరూ లేరు. చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు కూడా ఏదో ఒక భారము. చిన్నపిల్లలకు చదువు భారము, క్రమశిక్షణలో పెరగడం అంటే పెద్ద భారము. యవనస్తులకు విద్య, ఉద్యోగ భారము, సంసార భారము, పిల్లల భారము, ఆర్థిక భారము, ఇంకా వృద్ధాప్యంలో ఒత్తిడి, ఆరోగ్య భారం, ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక భారాన్ని వారి వయసుకు తగిన రీతిగా మోస్తూనే ఉంటారు. ఇంకా చాలా రకరకాల భారాలు, పనుల భారము, జీవిత భారము, కుటుంబ భారము, పిల్లల భారము, ఆర్థిక ఆరోగ్య భారం, మానసిక సంఘర్షణ భారాలు, కొన్ని భారాలు మనం అనవసరంగా నెత్తి మీద పెట్టుకుంటాము. అవి అంటించుకోకుండా ఉంటే మనసు ప్రశాంతంగా సాగిపోతుంది. కానీ మనం ఏం చేస్తాము? అన్నిటిలో అనవసరంగా వ్రేలు పెట్టి తలకు మించిన భారాన్ని మోస్తూ చింతపడుతూ ఉంటాము. కానీ దేవుడు ఈరోజు మనతో అంటున్నాడు, నీ చింత యావత్తు నా మీద మోపు, నీ భారాన్ని నా మీద మోపు, నేనే నిన్ను ఆదుకుంటాను అని. అవును, ఆయన మన శాప పాప భారాన్ని మోసినవాడు. ఇక ఈ చిన్న చిన్న భారాలను ఆయన మోయలేడా? నీ చింతను నీకు దూరం చేయలేడా? ఖచ్చితంగా చేస్తాడు. నీవు నీతి మీద ఆధారపడు. ఆయన నీతిమంతులను ఎన్నడును కదలనీయడు. నిన్ను ఆయన కాపాడువాడు. నిన్ను ఎంత మాత్రమును చెయ్యి వదిలిపెట్టడు. నీవు నమ్ముకున్న దేవుడు నిన్ను విడిచిపెడతాడా? అస్సలు విడిచిపెట్టడు. ఆమేన్. చిన్న ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాగ్దానమునకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా ఈ వాగ్దానాన్ని విని ఉన్నారో నాయన, ఎవరైతే ఏ భారంతో నాయన నలిగిపోతున్నారో, చితికిన స్థితిలో ఉన్నారో, వారి చింత యావత్తు నీ మీద మోపుతున్నారు తండ్రి ప్రభా. ఈ క్షణమే వారి చింతను నాయన, వారి పాప భారాన్ని, శాప భారాన్ని, వారికి ఉన్న ప్రతి ఒక్క భారాన్ని తీసివేసి నాయన తండ్రి ప్రభా, వారు నాయన కోరిన రీతిగా నాయన, వారు ప్రార్థన అవసరతను అడిగిన రీతిగా నాయన తండ్రి ప్రభా, వారి ప్రార్థన ఆలకించి సమయానుకూలంగా నీ నిండైన దీవెనలు ప్రతి ఒక్కరిపై కృమ్మరిస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.